ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2019 పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 112 మంది విజేతల్లో 47 మందికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పురస్కారాలు అందజేశారు. పద్మ విభూషణ్ అందుకున్న వారిలో ప్రముఖ రచయిత బాబాసాహెబ్ పురంధరే ఉండగా, పద్మభూషణ్ను ప్రముఖ నటుడు మోహన్ లాల్, శిరోమణి అకాలీదళ్ నాయకులు సుఖ్దేవ్ సింగ్ దిన్షా అందుకున్నారు. పద్మశ్రీ అందుకున్న వారిలో సినీ నటుడు ప్రభుదేవ, చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక ఉన్నారు. మరణానంతరం కుల్దీప్ నయ్యర్కు, ప్రముఖ నటుడు ఖాదర్ ఖాన్కు పద్మ అవార్డులు ప్రకటించగా వారి కుటుంబ సభ్యులు ఈ పురస్కారాలను తీసుకున్నారు. వీరితో పాటు మరికొందరు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ హాజరయ్యారు. జాబితాలోని మిగతా వారికి ఈ నెల 16న జరిగే తదుపరి కార్యక్రమంలో రాష్ట్రపతి పద్మ పురస్కారాలు అందించనున్నారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25న కేంద్ర ప్రభుత్వం 112 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది.